నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చొప్పదండి పట్టణంలోని ముదిరాజ్ కుల బాంధవులు పోచమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి బోనాలు పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావు సిపిఎం కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఇక మీద సిపిఎం కాంగ్రెస్ కలిసి పనిచేయబోతుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గారి ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం. వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న జనసేన నేతలు. వానపల్లి బొడ్డుమల్లిపాడు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలో చేరికలు. ప్రముఖ వైసీపీ నాయకులు సలాది చిన్ని ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరిక. కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని కరీంనగర్ టౌన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సార్వత్రిక ఎన్నికల్లో స్వచ్ఛందమైన సేవలు అందించేందుకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్లు రిటైర్డ్ పోలీస్ సిబ్బంది ముందుకు రావాలని జిల్లా ఎస్పీ శ్రీధర్ కౌశల్ ఐపీఎస్ తెలిపారు. చొప్పదండి పట్టణంలోని ముదిరాజ్ కుల బాంధవులు పోచమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లి బోనాలు పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి కళ్ళు చాకపోసి పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావు సిపిఎం కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు తెలుపుతుందని ఇక మీదట సిపిఎం కాంగ్రెస్ కలిసి పనిచేయబోతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్ రావు గారు లో భాగంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఫాసిస్టు బీజేపీని తుదముట్టించేందుకు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని కేంద్రంలో బీజేపీని రానివ్వకూడదని ఇండియా బ్లాక్ను గెలిపించుకోవడం కోసం నిర్ణయంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. ప్రత్యక్ష క్యాంపెయిన్లో కూడా పాల్గొంటాం. బీజేపీని ఓడించేందుకోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో ప్రారంభమైన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు గారి ప్రజాగళం ఎన్నికల ప్రచార వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న జనసేన నేతలు. పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం. పూతలపట్టు మండలం వేపనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పూతలపట్టు వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ని స్థానిక జనసేన పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఒకానొక దశలో దాడికి సైతం యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మండలం బూసిపల్లి మరియు వేపనపల్లి గ్రామాల్లో ఈరోజు మేము పర్యటించడం జరిగింది. బూసిపల్లి గ్రామంలో ప్రతి గడప కూడా ఈరోజు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. చక్కగా మేమంతా కూడా ఈరోజు జగన్మోహన్ గారి యొక్క మేనిఫెస్టోని అన్న చేసినటువంటి మంచి పనులు రాబోయే రోజుల్లో అన్న ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో అవన్నీ కూడా వివరంగా ప్రతి గ్రామంలో కూడా మేము చెప్తూ వస్తున్నాము. మా మేనిఫెస్టో మీద మా నాయకుడి మీద ప్రజలకి ఒక నమ్మకం ఉంది. ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా అది జగన్మోహన్ గారు చేస్తారు, ఆల్రెడీ చేసి చూపించారు. కాబట్టి ఆ నమ్మకంతో ఈరోజు వచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇది జరుగుతుంది అనే యొక్క భావంతో మాకు స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఒక పెద్దవాడు అంటుంది, అమ్మ ఈరోజు మీకు 3000 ఇస్తాం, రేపు జగన్మోహన్ గారు వస్తే 3500 మీకు పెంచుతామని చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా మళ్ళీ మీ ఇంటికి వస్తుందని చెప్తూ ఈరోజు ప్రతిపక్షంలో వాళ్ళు 4000 చెప్తున్నారు. తల్లి దీని మీద మీరు ఆలోచించండి. చెప్పింది జగన్మోహన్ గారు చేసే వ్యక్తి కదా అంటే ఆ పెద్దవాడు అంటోంది, అయ్యా మాకు 3000 చాలు, జగన్మోహన్ గారు కరెక్ట్గా టయానికి ఇస్తారు, 1వ తేదీ అయితే జీతంలాగా మా ఇంటికి చేరుస్తున్నారు, మాకు ఆయన ఏమి చెప్పినా మేము నమ్ముతాము, ఎంత పెంచినా మేము సంతోషంగా మేము దాన్ని అంగీకరిస్తాము. అదే ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజు చెప్పింది చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షన్లంతా కూడా సగానికి సగం కత్తరించి తగ్గించే కార్యక్రమమే చేశారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కువ సంఖ్యలో వితంతు మరి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న దేశం రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళే చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొత్తపేట మండలం వానపల్లి గ్రామ శివారు బొడ్డుమల్లిపాడు గ్రామం నుండి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పలువురు యువత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశ జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్ ఎలా సత్యనారాయణ యాల నవీన్ వివేక్ మళ్ళీ ప్రభుకుమార్ కొత్త కోట వచ్చింది బాబు కొత్తపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు సలాది చిన్ని ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన అంతమొందించాలని
రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు రావాలని ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి పిన్ని గారు వారితో వచ్చేసినటువంటి 50 మంది సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వాన పలుతూ కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మీరు చేరికతో తెలుగుదేశం పార్టీకి ఎంతో బలోపేతమైంది. మరి మే 13 ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుగా ఓటు వేసి గెలిపించాలని అందరినీ చైతన్యవంతం పరిచి మరి నాకు ఒక ఓటు, అదేవిధంగా బాలయ్య గారు కుమారుడు పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధవ్ గారు ఒక ఓటు, 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోకి ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనేది మాకు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మహారాష్ట్ర స్టేట్ వాళ్ళతో కూడా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో డైలీ కాంటాక్ట్ అయ్యి దాని డీపీఆర్ అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్టు, డైలీ మూమెంట్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైగర్ గురించి మేము ఖచ్చితంగా మన బార్డర్ ఏరియా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాని మూమెంట్ను ప్రతి డైలీగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అది కూడా పైకి మేము ఎవ్రీడే రిపోర్ట్ పంపించాలి. మనకి ప్రెజెంట్గా ఇటు ఆలపల్లి అంటే ఈ ఏరియాలో ఇంకా మీదికి ఉంటుంది. మనకు మన రేంజ్ మ్యాప్ కాబట్టి మనకి చిన్నగా ఉంది. కేటీఆర్ మాట్లాడుతూ వినోద్ గెలవడం ఖాయమేనా, బండి సంజయ్ షట్కు పోవడం ఖాయమేనా, కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. నిన్నటిదాకా గౌరవం ఇచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారు. మీరు 10 నుంచి 12 సీట్లు మనకే ఇవ్వాలి, మళ్ళీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. మనం గెలిస్తే నిన్నటిదాకా తోక జాడించిన వాళ్ళు సెట్ అవుతారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ చాలా కష్టపడ్డారు. గంగుల కమలాకర్కి 3000 మెజారిటీ రావడం నాకు బాధగా అనిపిస్తోంది. మనమే మెజారిటీ తగ్గిస్తున్నాం. మన గవర్నమెంట్ పోయింది, ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. 145 రోజులు అయింది. ఈ 145 రోజుల్లో నేనైతే కనీసం ఒక 100 సార్లు అనుకున్నా, అరే మన గవర్నమెంట్ ఇట్లుండకుంటుండే బాగుంటుండే, రైతులకు బాగుంటుండే, మహిళలకు బాగుంటుండే, ఇంకా మనం ఎన్ని పథకాలు అయితే ఇస్తున్నాం. ఇప్పుడు రాంగరాంగిడికి వచ్చినప్పుడు మానకొండూరు నుండి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దిక్కు చూసినా, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎంత దాకా వచ్చినాయో చూసినా, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు అట్లనే పాడైంది. నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది, వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు. గంగుల కమలాకర్ ఈరోజు ప్రభుత్వంలో ఉండింటే, మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కరీంనగర్ ఇవాళ బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకర్ ఎంబడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే. అవన్నీ చూసుకుంటా లోపల దాకా వచ్చినాక నాకు ఒకటే అనిపించింది. కమలాకర్ దగ్గర రాగానే నేను అడిగిన, అన్నా పోయినసారి అన్నావు కదా మన కార్పొరేటర్లను వాడకూడదు, వీడియో కూడా పోలీసు వాడు వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నారు, నాయకులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా, ఎట్లున్నది పరిస్థితి అన్నా. గట్లే ఉందన్నా, కొన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినాం, కానీ ఇంకా కూడా వీళ్ళ నగరాలు కొన్ని అట్లే ఉన్నాయి, తగ్గుతలేవనే మాట చెప్పిండు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు, ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా, మృదువుగా, ప్రేమగా తిరిగిన పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తోకాడిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక పని. రాబోయే 15 రోజులు కష్టపడి మీరు 10 నుంచి 12 ఎంపీలు మా చేతుల్లో పెట్టండి. సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. ఈ అధికారులందరూ మళ్ళా అనానికి దండం పెడతా, అయ్యానికి దండం పెడతా, గంగుల కమలాకర్ చెప్పు నా గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయమైన తిరిగి వస్తుంది. సార్వత్రిక ఎన్నికలు 2024లో సేవలు అందించేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా ఎస్పీ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్లు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది సేవలను అందించాలన్నారు. నమస్కారం అండి, నేను మీ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.
ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేను జిల్లా పోలీస్ తరఫు నుంచి, జిల్లా పరిపాలన తరఫు నుంచి ప్రతి ఒక్కరూ ఎన్సీసీ వాలంటీర్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ మరియు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ పర్సనల్కి మనతో పాటు భాగస్వామ్యంగా ఉండి ఈ ఎలక్షన్ డ్యూటీలో రావడానికి ఆహ్వానిస్తున్నాను. ఎలక్షన్ డ్యూటీ అనే ఒక ఉత్తమైనటువంటి సోషల్ సర్వీస్, ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, ఒక గ్రేట్ నేషనల్ సర్వీస్. ఇది మీరు ఈ డ్యూటీ భాగంగా ఓల్డ్ పర్సన్స్కి, హ్యాండిక్యాప్ పర్సన్స్కి, పూర్ పర్సన్స్కి, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్స్కి, పోలింగ్ స్టేషన్కి వచ్చే సామాన్య పౌరులకి బాగా ఉపయోగపడే విధంగా సర్వీస్ అందిస్తారని, దానికి ఒక అవకాశం ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా 18 years అబవ్ వాలంటీర్ని నేను ఇంకోసారి హృదయపూర్వకంగా మమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వండి అని ఆహ్వానిస్తున్నాను. మీకు వృత్తిపరమైన ఏది కూడా అవసరాలు ఉంటే, రిఫ్రెష్మెంట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఆనరేరియం విషయం కానివ్వండి, ఆల్సో పోస్టల్ బ్యాలెట్ ఫర్ దోస్ హు ఆర్ విల్లింగ్ మనం ఖచ్చితంగా కూడా ప్రొవైడ్ చేస్తాము. అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ జిల్లా పరిపాలన తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి కూడా మనం ఇస్తాము. చిత్తూరులో పనిచేస్తున్న ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారులు వైసీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇండ్లే లక్ష్యంగా దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. గౌరవప్రదంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ కొమ్ము కాసి ఇప్పుడు కోర్టు వచ్చినా, ఎలక్షన్ కోర్టు వచ్చినా కూడా అదే అలవాటు అయిపోయి వాళ్ళు కోర్టు మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మంచి పోగొట్టు కాదు. ఎందుకంటే కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్ మన ఓటర్స్ని శాపనార్థాలతో భయప్రాంతం చేస్తున్నారు. ఇవన్నీ కోర్టు కింద వస్తుందా లేదా అనేసి వీళ్ళకి తెలుస్తుందా లేదా కూడా తెలియదు. ఓటర్స్ని పచ్చి బూతులు తిత్తా ఉన్నారు. అదంతా పట్టించుకోకుండా చిత్తూరులో ఏదో వీళ్ళు తెలుగుదేశం అంటేనే ఒక అమాయకులు అనుకుంటున్నారేమో తెలుసా. పోలీసులు వాళ్ళు సమయం దొరికినప్పుడంతా టీడీపీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది 10 రోజులు ఉండేది. మే 10 తర్వాత ప్రజాప్రభుత్వం రాబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకంతా తప్పకుండా మా లోకేష్ బాబు గారు కానీ, మా నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ మీ విధుల్ని కరెక్ట్గా ఎనిమిదైనా నిర్వర్తించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు మున్సిపల్, చిత్తూరులో ఉన్నటువంటి ఎంసీసీ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క టీం రాజకీయ దురుద్దేశంతో పనిచేస్తూ ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తల ఇళ్ల పైన దాడి చేయడం, బెదిరించడం, భయపెట్టడం, ఇట్లాంటి ఉద్దేశపూర్వకమైన దాడులు చేస్తాం తప్పించి నిబంధనల మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో చేయడం కన్నా కూడా వైసీపీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో అవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ టీం పూర్తిగా రాజకీయ పరంగా పనిచేస్తా ఉంది. నేను అడుగుతున్నాను, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని విచ్చలవిడిగా వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు, ఎంసీ విజయానంద రెడ్డి అయితేమి, ఇంకొకరైతేమి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తా ఉంటే ఎందుకు వాళ్ళ ఇళ్ల పైన కానీ, వాళ్ళ కార్యాలయాల పైన కానీ దాడులు చేయటం లేదు?